రోషమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ, కోపమెక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఎళ్ళు దిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని ఆల్రౌండర్. ఈరోజు ఏంటి స్పెషల్? August 2nd అండ్ ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్. ఎప్పుడు మనం ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్రెండ్షిప్ డే. సో చిన్ని ఆల్రౌండర్ తరపున, ఛానల్ తరపున తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. డే రోజున మీ అందరికీ నాలో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ చిన్నప్పుడు ఎలా ఉండేది ఏంటనేది ఒక చిన్నగా మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, నేను చదువుకున్నప్పటి దగ్గర నుంచి నేను ఎల్కేజీ టు 10th క్లాస్, మరి అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా బీటెక్, ఈ చదువుకున్న ఈ 15 ఏళ్ళు కానీ 16 ఏళ్ళు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నాకు అందరూ ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే మేమంతా మా ఇంటి పక్కన, అంటే ఒక గల్లీ అటుపక్క, ఒక గల్లీ ఇటుపక్క, లేకపోతే మా ఇంటి వెనకమాల ఒక ఫ్రెండ్, ఇలా మేమంతా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా ఉండిద్దంటే ఏదైనా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసినంత వరకు మనం ఒక మనిషి బాగుపడితే చూడలేడు, ఒక మనిషి మన నిశాలానికి వెళ్తే చాలామంది హ్యాపీగా పడే రోజుల్లో మా ఫ్రెండ్స్ ఎంత స్థాయికి వెళ్ళినా, అంటే నేను మిడిల్ క్లాస్లో ఉండి నా ఫ్రెండ్స్ ఎంత స్థాయికి వెళ్ళినా నన్ను ఏ రోజు వాళ్ళు మర్చిపోయేది అనేది ఎప్పుడూ లేదు. ఖచ్చితంగా వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు ఏ సమయంలో నేను ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలన్నా కూడా ఆ సమయంలో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏం అయినా కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయినా కూడా వాళ్ళు నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ని అలానే కొనసాగిస్తారు. మా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తెనాలి వస్తే కూడా నేను నా జాబ్కి సెలవు పెట్టి మరి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు అలాంటి ఫ్రెండ్స్ అంటే మనకి చాలాగా మనం మన లైఫ్ స్పాన్లో మన ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా తగులుతాడు. కానీ ఎప్పుడైతే మన చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ మన జీవితంలో మర్చిపోలేము. అలా మా ఫ్రెండ్స్ పేరు నేను రివీల్ చేయలేను, కానీ నాకు నా ఫ్రెండ్స్ అందరంటే చాలా చాలా ఇష్టం. అలావిధంగా నేను వర్క్ చేసే ప్లేస్లో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్టివ్గానే, నా వెనకాల ఎప్పుడు అండదండగా ఉంటారు. ఓ చిన్న విషయం చెప్తానంటే మీ అందరికీ తెలిసిందే, కానీ నేనేదో చెప్తున్నానని కాదు. ఖచ్చితంగా మనకి ఏదైనా సమస్య వస్తే మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కన్నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటే మన సమస్య తీరకపోయినా పర్లేదు, సగం భారం తగ్గిద్ది అనమాట. అది ఫ్రెండ్షిప్లో ఉన్న గొప్పతనం అనమాట. ఈ రోజుల్లో ఈ కొత్త జనరేషన్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు, ఎన్ని జనరేషన్లు వచ్చినా, ఎన్ని కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినా ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు మారదు. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నా దృష్టిలో నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీస్లో కానీ, అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితులు కానీ, ముఖ్యంగా ఒక స్నేహితుడు, అతను ఎవరో కాదు, నా ఫ్యామిలీలో ఒకడనమాట. అతను ఎవరో కాదు, మా బావగారు. అండ్ అట్ ద సేమ్ టైం నా బామ్మర్ది ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరితో నేను ఎప్పుడు నాకు ఒక గైడ్లైన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మా బావగారు నాకున్నా కూడా నేను అతని ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తాను. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇన్ విచ్ నా లైఫ్లో, నా జీవితంలో ఎప్పుడు అలాంటి ఫ్రెండ్ నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. అదొక ఫ్రెండ్షిప్. అలాగే నా మేనల్లుడు కూడా, వాడు నాకన్నా వయసులో ఒక 10 సంవత్సరాలు చిన్నోడైనా సరే కానీ వాడు ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటాము. సో ఇలా ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదైంది. కాబట్టి కొంతమంది చేసే దానివల్ల ఆ ఫ్రెండ్షిప్ అనే పదానికి శాశ్వతంగా తీసేయకుండా ఫ్రెండ్షిప్ అనే పదం ఎప్పుడు గొప్పది, ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అందరూ మనం అలానే దాన్ని గొప్పదనంగా చూసుకోవాలి. అందరికీ, ప్రతి ఒక్కరికి, మా ఫ్రెండ్స్ కానీ, మా చిన్ననాటి స్నేహితులు కానీ, నా కాలేజ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, 2-3 నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అదేవిధంగా చాలా నీట్ఫుల్గా ఉంటారు. వాళ్ళందరికీ పేరున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేసుకుంటూ, మీ అందరూ చాలామంది ఉన్నారు, చాలామంది నా వ్లాగ్స్ చూస్తున్నారు, చాలామంది నా డాన్స్ వీడియోస్ చూస్తున్నారు, చాలామంది నా కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసరికి చిన్ని ఆల్రౌండర్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, అది ఈ వీడియోలో కూడా కింద కామెంట్ సెక్షన్లో నేను పేస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి చిన్ని వరల్డ్, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి చిన్ని ఆల్రౌండర్. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై జై.